హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. ఇంకొక వ్లాగ్లోకి మీ అందరికీ వెల్కమ్. ఈ డే నేను మార్నింగ్ నుంచి అంటే పిల్లలు వెళ్ళిన తర్వాత నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఏమేమి చేస్తాను అనేది ఈరోజు షేర్ చేస్తాను. తప్పకుండా ఒక్కసారి మొత్తం వీడియో చూడండి, నచ్చితేనే లైక్ చేయండి, ఓకేనా. మొన్నటి వీడియోకి చాలా లైక్స్ అయితే ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా విశేషాలు షేర్ చేసుకోవాలి. కాకపోతే అంజలి పవన్ అక్క వీడియో ఒక్కసారి నేను ఏదో చెప్పానన్నమాట. సీమంతం దాని గురించి చాలామంది అయితే చూశారు, కానీ లైక్స్ కూడా ఇచ్చారు, వ్యూ కూడా వచ్చింది, టైం కూడా పెరిగింది. కాకపోతే మీరు కామెంట్ చేయడం లేదు. ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా, ఓకేనా. సో పిల్లలు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఆ పాప ఎక్కడిది అనుకున్నారా? నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ మొన్న ఒక 2 days హాలిడేస్ వచ్చాయి చూడండి, ఆ హాలిడేస్ అప్పుడు ఈ వీడియో ఇంకా అందుకనేసి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే అని చెప్పా. కానీ ఈమె ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు. అదే కదా అదే కదా నేను పిల్లలు వెళ్ళిన తర్వాత బ్రష్ చేసుకొని నీట్గా, అంటే 2 days వ్లాగ్ కలిసినట్టుంది. కాకపోతే సూపర్గా ఉంటుంది వ్లాగ్. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతనే నేను చేశాను. కాకపోతే ఈ చికెన్ కర్రీ పిల్లలు ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లోనే ఉన్నారు, ఎందుకంటే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అప్పుడే నా హబ్బీ ఇంకా వద్దో పోతామో పోమో తెలియకుండానే చికెన్ అయితే తెచ్చారన్నమాట. ఇంకా అదైతే కుక్ చేసేసుకున్నాను. ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అది వాష్ అయిపోయాయి. ఆ బట్టలన్నీ తీసి మట్టసంగా వేసేస్తున్నాను ఆరబెట్టడానికి, డ్రై అవ్వడానికి. అలాగే అంజలి పవన్ అక్క పిల్ల బర్త్డే, హ్యాపీ బర్త్డే. సో ఈరోజే తన బర్త్డే. వ్లాగ్ ఎప్పుడుదో కానీ వీడియో ఎడిటింగ్ ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి తనకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మా అమ్ముని కూడా నేను ఎప్పుడు అలాగే పెంచాలి అని చూస్తూ ఉంటాను. తను నిజంగా మా అమ్మ కొంచెం డల్ అయిపోయింది, ఎందుకంటే కలర్ ఫేస్ డల్ అయిపోయింది స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి. కానీ ఆ పాప ఫేస్లో ఆ యొక్క క్యూట్నెస్ ఉంటుంది చూసారా, సో అది నేను చూస్తుంటాను. తనలాగే మా పాపని కూడా రెడీ చేయాలి అది ఇది అంటాను. కానీ ఆ పాప వాళ్ళ అమ్మ చెప్పినట్టు అన్నీ విని నిజంగా తను ఏది వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది. తను క్యారీ చేస్తుంది చూడండి, అది నాకు భలే నచ్చుతుంది. మొన్న సీమంతం అప్పుడు అలాగే ఒక షూట్ నాన్నది డ్యాన్స్ చేసింది కదా, అది కూడా ఎంత సూపర్గా ఉంది. తను అన్నీ వాళ్ళమ్మ చెప్పినట్టు వింటుంది. మా పాప అలా కాదు. నేను నేను వేసిన జడ వేసుకోదు, నేను చెప్పిన డ్రెస్ వేసుకోదు. నేను మంచిగా క్యూట్గా ఉండాలి అంటాను, తనేమో కాళ్ళు కనిపిస్తున్నాయి అది కనిపిస్తుంది, నేను అది వేసుకోను, అది చిన్నగా ఉంది, అట్లా అలా వచ్చేస్తుంది. ఇంకా అలానే ఉండాలి అనిపిస్తుంది నాకు. కాకపోతే ఇంకొక 2 years మనవి కాదు అనుకుంటే కొంచెం పెద్దగా అవుతుంది. అప్పుడు ఏదన్నా బట్టలు వేసుకున్నా ఏదన్నా వేసుకున్నా కూడా అందరి కళ్ళు ఒక పాప మీదనే ఉంటాయన్నమాట. ఎందుకు అంటే పెద్దగా అయిపోయిన తర్వాత తన బిహేవియర్ కానివ్వండి, తను నడుచుకునే విధానం కానివ్వండి, అవే కదా చూస్తారు. సో అలా అనేసి నేను ఉన్న ఈ 2-3 yearsలో కూడా ఇంకా మంచిగా ఉండాలి అంత మాత్రం. అంటే ఇంకా తను వినదన్నమాట. తనంతకు తనే మెచ్యూర్ అయిపోయింది. ఎందుకు అంటే వేరే వాళ్ళ పాపల మీద ఇంకా వాళ్ళు ఎంతైనా సరే, ఎంత మంచిగా ఫ్యాషనబుల్గా ఉన్నా కూడా మనకు ఇంట్లో ఎలా ఉన్నా మనకు అవసరం లేదు. కానీ మన ఇంట్లో కొంతమంది తమ్ముళ్ళు కానీ అన్నళ్ళు కానీ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు మెచ్యూర్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు, కానీ మనం మాత్రము జీన్స్ వేసుకున్న, టాప్ వేసుకున్న, లెగ్గిన్ వేసుకున్న, స్కర్ట్స్ వేసుకున్నా కూడా ఒక చున్నీ అనేది ఎప్పటికీ మన ఒంటి మీద ఉంటే ఎవరి కళ్ళు పడవన్నమాట. ఎందుకో ఆడదానికి అలా ఉంది సిచ్యువేషన్స్, నేనే అనుకుంటూ ఉంటానన్నమాట, ఎందుకో దేవుడు ఇలా పెట్టాడని. కాకపోతే మనం ఒకరి ముందర వెళ్ళేటప్పుడు మనకి షేమ్లెస్గా ఫీల్ అవుతుంది. కొంతమంది ఇంకా అట్లనే ఉంటారు, అది వాళ్ళది. అది నాకు తెలిసినంత వరకు షేర్ చేస్తున్నాను. ఆ పిల్ల గురించి వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయాను కదా, సో అలా ఉంటుంది. డే కూడా ఇలా ఉంటుంది. నా పిల్లలు వెళ్ళినప్పుడే షూట్, అదొక చికెన్ రెసిపీ వాళ్ళు వచ్చిన తర్వాత చేశాను. కాకపోతే ఆ క్లిప్ అనేది ముందర పడిపోయింది అన్నమాట.
అందుకు కొంచెం ముందరకు అనిపించింది. అంతవరకు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఆ డే స్కూల్కి వెళ్ళారు. ఇంకా బ్రష్ అప్ చేసుకుని నేను చేసుకున్న పనులన్నీ ఇలా ఉంటాయండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడు 10:30 ఆ టైం అవుతుంది. నేను బ్రేక్ఫాస్టే ప్రిపేర్ చేయలేదు. నా హబ్బీ కూడా వచ్చేసారన్నమాట. ఇంకా ఏదైనా చేసావా తినిపోతాను, లేకపోతే బయట తినేస్తాను అంటే లేదు లేదు చేస్తాను అనేసి అప్పటికప్పుడు ఉప్మా చేసేసి వల్ల పెట్టేసుకున్నాను. రెసిపీ పోయిన వ్లాగ్లో షేర్ చేశానన్నమాట. ఇంకా టిఫిన్ అయిపోయింది. తను వెళ్ళిపోయాడన్నమాట. కొంచెం సెల్ చూసేసి ఆ తర్వాత మళ్ళీ అక్కడ తిన్న బ్రేక్ఫాస్ట్ మొత్తానికైతే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా దీంట్లో పసుపు అది ఏందో కాలే అయింది డబ్బాని శనగపిండి వేసి పెడుతున్నాను అన్నమాట. బజ్జీలు ఈ మధ్య మంచిగా వస్తున్నాయి. ఇంకా ఉగ్గాని చేస్తే తప్పకుండా బజ్జీలు, అలాగే వర్షం పడితే సాయంత్రం అయితే ఏదైనా తినాలి అంటుంటారు కాబట్టి నా గొంతు కొంచెం ఇదైపోయింది. మేము ఒక టూర్కి వెళ్ళొచ్చాము, కానీ పర్టికులర్గా వ్లాగ్ అయితే తీయలేదు. తీయాలి అనిపిస్తుంది కానీ అక్కడున్న జనాలు ఎలానో చూస్తూ ఉంటారు, అందుకనేసి నేను అక్కడక్కడ స్కిప్ చేశాను. కానీ ఇంకా ఆ లగేజ్తోనే నాకు ఇవి వీడియోస్ అనేటివి షార్ట్స్ చాలా వరకు తీశాను, కానీ మామూలుగా వ్లాగ్ వీడియో తీయలేదన్నమాట. కాకపోతే షార్ట్ లాగానే పెడతాను కదా అనేసి ఇంకా పెద్ద వ్లాగ్ ఏం తీయలేదు. ఇంకా అక్కడ ఫోన్ ఎవరన్నా దొబ్బేస్తారేమో అని అదొక భయము. ఎందుకు అంటే నా దగ్గర ఉన్న ఫోను దాన్ని రేట్ చెప్తే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి దగ్గర అస్సలు ఉండనికూడదు. కాకపోతే నా హబ్బీ నాకు బర్త్డే వైజ్ గిఫ్ట్ ఇచ్చారన్నమాట. ఇది ఇప్పటికీ ఎవరికి తెలియదు. నాకు అందుకే ఆ ఫోన్ని చూస్తే భయం వేస్తుంది. ఒక సెకండ్కి కనిపించకపోయినా నాకు చాలా అస్సలు ఏడుపు వచ్చేస్తుంది. అసలు నేను అంటాను హ్యాండ్ బ్యాగ్లో పెడతాను కదా ఫోను, సడన్గా నేను చూస్తుంటాను కదా అసలు చేతికి తగలదు. నాకు జస్ట్ హ్యాండ్స్లోకి వచ్చినట్టు అయిపోతుంది హార్ట్ బీట్. నేను అంటున్నాను ఎందుకు అంత పెద్ద ఫోన్ అవసరమా అని అంటే ఇంకా నువ్వు వీడియోస్ తీసుకుంటావు కదా క్లారిటీ వస్తుంది అనేసి అంటే నాకు మంచిగా అనిపించింది. నేను చూడండి ఒక బంగారము బట్టలు ఏదన్నా సరే వాళ్ళ కొనిపించినా నాకెందుకు అంత హ్యాపీనెస్ ఉండదు. అక్కడ సర్ప్రైజ్ ఇచ్చారన్నమాట నాకు. మామూలుగా అయితే వాళ్ళ అమ్మకు ఫోన్ తీసుకోవాలనేసి పిలుచుకొని వెళ్ళారన్నమాట. నేను వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్ అయితే నాకు ఇవ్వడంతో నేను అస్సలు అక్కడ ఏం జరిగింది అనేది నాకు సెకండరీ. నాకు ఫోన్ డబ్బా ఇచ్చారు, అది తీసుకొని ఇంటికి వచ్చేసాయి అన్నమాట. ఎందుకు అంటే నా దగ్గర ఒక మంచి ఫోన్ ఉన్నా కూడా మీరు మళ్ళీ ఒకసారి ఫోన్ ఇచ్చిన నేను ఈ ఫోన్ని పక్కన పెట్టేసి ఆ ఫోన్ తీసుకోవడానికి రెడీగా ఉంటానన్నమాట. అలా ఇంకా తను నాకు వీడియోస్, అది కాకుండా పోయిన సెల్లో కొంచెం సౌండ్ అంతగా రాకుంటుండే. నేను చెప్పానన్నమాట నా సెల్లులో సౌండే సరిగ్గా రాదు, ఏదన్నా వీడియో తీసినా అసలు కరెక్ట్గానే కనిపించదు అని చెప్పా. దీంట్లో కరెక్ట్గా కనిపిస్తుందో లేదో ఆ దేవునికే తెలియాలన్నమాట. మీరు చెప్పండి ఒకసారి. ఎవరన్నా ఫాలో చాలా మంది అవుతారు, కానీ వాళ్ళకు ఒక లైక్ కొట్టడానికి చేత కాదు. దొంగల్లాగా దాచుకొని నా వీడియోస్ చూస్తారు, మళ్ళీ ఏం ఎరగనట్టు అలా ఉంటారన్నమాట చాలామంది. అందుకనేసి నాకు ఈ మధ్య ఇంట్రెస్టే లేదు. లేకపోతే నేను మంచిగా ఇప్పటికి ఎన్ని వీడియోస్ పోస్ట్ చేసేదాన్నో, ఇప్పటికి ఎంత ఏదన్నా చేస్తే కూడా ప్రాబ్లమే. అందుకనేసి నేను ఈ మధ్య తక్కువ అన్నమాట. ఇంకా ఇప్పటి నుంచి అంటూనే ఉంటానులే, కానీ ఈ షార్ట్స్ ఎందుకు వచ్చినాయో ఏమో అనిపిస్తుంది నాకు. ఆ షార్ట్స్కి మళ్ళీ ఈ లాంగ్ వీడియోస్ అర్థమే కావడం లేదు నాకైతే. ఆ షార్ట్కి చాలా వరకు వ్యూ రావాలి కదా, ఇంకా అదొకటి ఇంకా ఇదొకటి అయిపోయింది. ఏది ఒకటి జరగకపోయినా ప్రాబ్లమే. కానీ నేను నా